ఎంఎల్ఎం అంటే స్కామ్ అనుకునేవాళ్ళు చాలామందున్నారు. కానీ ఎంఎల్ఎం అసలు ఎలా పనిచేస్తుంది? నిజంగా ఇది ఒక బిజినెస్ మోడలా? లేక మనీ ట్రాపా? ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎంఎల్ఎం కంపెనీస్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది ఒక బిజినెస్ మోడల్. ఇందులో కంపెనీ తన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్‌ని ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా పీపుల్ ద్వారా సెల్ చేస్తుంది. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటో కాదు. మనం రెగ్యులర్‌గా బయట షాప్స్‌లో కొనుక్కుంటాం కదా! దాన్నే ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. ఎంఎల్ఎం ఎలా పనిచేస్తుంది? సపోజ్ ఒక ఎంఎల్ఎం కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు. మీరు కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయవచ్చు, ఆరెల్స్ సెల్ చేయవచ్చు. అలాగే మీ టీమ్‌లో కొత్త పీపుల్ జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ సెల్ చేసినప్పుడు కంపెనీ కంపెన్సేషన్ ప్లాన్ ప్రకారం అడిషనల్ కమిషన్స్ రావచ్చు. ఈ విధంగా సేల్స్ నెట్వర్క్ మల్టిపుల్ లెవెల్స్‌లో గ్రో అవుతుంది. అందుకే దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ ఎంఎల్ఎం. ట్రెడిషనల్ బిజినెస్‌లో కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్‌సేలర్, హోల్‌సేలర్ టు రీటైలర్, అట్ ద ఎండ్ కస్టమర్‌కి చేరుతుంది. ఈ విధంగా ఒక చైన్‌లా ఉంటుంది. కానీ ఎంఎల్ఎంలో కంపెనీ టు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ టు అట్ ద ఎండ్ కస్టమర్‌కి చేరుతుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. దీనివల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్స్, మిడిల్ మ్యాన్ కాస్ట్స్ కొంతవరకు తగ్గుతాయి అని నేను కాదు ఎంఎల్ఎం కంపెనీసే చెప్తున్నాయి. ఎంఎల్ఎం యొక్క అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, లో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం. సెకండ్ వన్, ఫ్లెక్సిబుల్ టైమింగ్. అంటే దీన్ని మీరు పార్ట్ టైం జాబ్గాను చేయొచ్చు, లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైమ్గాను చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ ఒపీనియన్. థర్డ్ వన్, పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫోర్త్ వన్, ప్రొడక్ట్ సేల్స్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం. ఫిఫ్త్ వన్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎంఎల్ఎం గురించి కామన్ మిస్అండర్స్టాండింగ్స్. చాలామంది ఎంఎల్ఎం అంటే పిరమిడ్ స్కీమ్ అనుకుంటారు. కానీ ప్రతి ఎంఎల్ఎం కంపెనీ పిరమిడ్ స్కీమ్ కాదు. లీగల్ ఎంఎల్ఎం కంపెనీస్ మాత్రమే ప్రొడక్ట్ సేల్స్పై ఫోకస్ చేస్తాయి. ఇల్లీగల్ పిరమిడ్ స్కీమ్స్ మాత్రం ప్రొడక్ట్స్ కన్నా రిక్రూట్మెంట్పై ఎక్కువ ఫోకస్ చేస్తాయి. అందుకే ఏ కంపెనీ అయినా జాయిన్ అయ్యే ముందు ప్రొడక్ట్స్, కంపెనీ హిస్టరీ, కంపెన్సేషన్ ప్లాన్, లీగల్ స్టేటస్ అన్నీ వెరిఫై చేయాలి. ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ జాయినింగ్ ఎనీ ఎంఎల్ఎం కంపెనీ. కంపెనీ ప్రొడక్ట్స్ నిజంగా యూస్ఫుల్గా ఉన్నాయా? కస్టమర్స్ రిపీటెడ్గా పర్చేస్ చేస్తున్నారా? ఇన్కమ్ ప్రొడక్ట్ సేల్స్ వల్లే వస్తుందా? కంపెనీ లీగల్లీ రిజిస్టర్ అయి ఉందా? ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇస్తుందా? అన్‌రియలిస్టిక్ ఇన్కమ్ ప్రామిసెస్ చేస్తున్నారా? వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఎంఎల్ఎం అనేది ఒక బిజినెస్ మోడల్ మాత్రమే. సక్సెస్ అనేది కంపెనీ, ప్రొడక్ట్స్, మార్కెట్ డిమాండ్, సేల్స్ స్కిల్స్, కన్సిస్టెన్సీ మరియు హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ప్రాపర్ రీసెర్చ్ చేసి మాత్రమే ఎంఎల్ఎం కంపెనీలో జాయిన్ అవ్వండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఎంఎల్ఎం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాలెడ్జ్ ఉంటే డెసిషన్ బెటర్ అవుతుంది. రీసెర్చ్ ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ లేటర్.